ఒకరోజు ఏఐ లేకుండా మీ లైఫ్ కంప్లీట్గా ఆగిపోతే మీరు సర్వైవ్ అవ్వగలరా? Next day morning. రవి ఐస్ ఓపెన్ చేసదు. కానీ ఈసారి తన మైండ్ కామ్గా లేదు. ఏఐ వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్ రవి, టుడే స్కెడ్యూల్ రెడీ? కానీ ఈసారి రవి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు. తను సైలెంట్గా సీలింగ్ని చూస్తున్నాడు. నిన్న జరిగిన సీన్ తన మైండ్లో రిపీట్ అవుతుంది. ఏఐ డౌన్, తన హెల్ప్లెస్ సిచ్యువేషన్, బాస్ క్వశ్చన్, నాకు నిజంగా స్కిల్స్ ఉన్నాయా అని తన హార్ట్లో డీప్గా డౌట్ స్టార్ట్ అయింది. రవి స్లోగా లేచి మిర్రర్ ముందు నిల్చాడు. తన రిఫ్లెక్షన్ని చూస్తూ ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది నేనేయా లేదా ఏఐ క్రియేట్ చేసిన వర్షనా అని. ఆ మోమెంట్లో తన లైఫ్లో ఫస్ట్ టైం సీరియస్ డిసిషన్ తీసుకున్నాడు. ఈరోజు నేను ఏఐ లేకుండా ట్రై చేస్తా అని. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రవి కంప్యూటర్ ముందు కూర్చొని ఏఐ ఓపెన్ చేయలేదు. మాన్యువల్గా రిపోర్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. ఫస్ట్ కొన్ని మినిట్స్ కన్ఫ్యూజన్, తర్వాత మిస్టేక్స్. 1 గంట తర్వాత కూడా కంప్లీట్ కాలేదు. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఎందుకిలా అవుతుంది అని కీబోర్డ్ మీద చేతులు పెట్టి కూర్చున్నాడు. ఆ టైంలో అర్జున్ వచ్చాడు. రవి, ఏఐ యూజ్ చేయట్లేదా అని అడిగాడు. రవి స్లోగా రిప్లై ఇచ్చాడు, నాకు తెలియాలి నేను ఏమీ చేయగలను అని. అర్జున్ స్మైల్ చేసి చెప్పాడు, లేటైనా పర్లేదు, కానీ కరెక్ట్ డిరెక్షన్లో స్టార్ట్ అయ్యావు అని. ఆ వర్డ్స్ రవికి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. డే కంప్లీట్ అయింది. రిపోర్ట్ పర్ఫెక్ట్ కాదు, కానీ ఒక స్మాల్ చేంజ్ జరిగింది. రవి ఫస్ట్ టైం తన ఓన్గా ట్రై చేశాడు. నైట్ మళ్ళీ ఏఐ ఓపెన్ చేశాడు. కానీ ఈసారి డిఫరెంట్. ఫస్ట్ తను ట్రై చేశాడు, తర్వాత ఏఐ హెల్ప్ తీసుకున్నాడు. స్లోగా తన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ లైఫ్ అంతా ఈజీ కాదు. ఫ్యూ డేస్ తర్వాత కంపెనీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఎంప్లాయీస్ అందరికి మెయిల్ వచ్చింది, సిలెక్టెడ్, రిజెక్టెడ్ అని. రవి హ్యాండ్స్ స్లైట్గా షేక్ అవుతున్నాయి. మౌస్ క్లిక్ చేశాడు. స్క్రీన్ ఓపెన్ అయింది. అండర్ రివ్యూ. రవి షాక్ అయ్యాడు. అండర్ రివ్యూ అని తన మైండ్లో డౌట్. అర్జున్కి మెసేజ్ వచ్చింది, సిలెక్టెడ్. రవి సైలెంట్గా చైర్లో కూర్చొని డీప్ బ్రెత్ తీసుకున్నాడు. ఆ మోమెంట్లో ఏఐ వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది, రవి, డోంట్ వరీ, ఐ కెన్ హెల్ప్ యూ. కానీ ఈసారి రవి కామ్గా చెప్పాడు, నో, ఈసారి నేనే ట్రై చేస్తా అని. ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది, కానీ మన లైఫ్ని కంట్రోల్ చేయకూడదు. ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వాలంటే మన స్కిల్స్, మన థింకింగ్, మన ఎఫర్ట్ అవసరం. AI helps us, but it shouldn't control our life. Ravi is under review. The next decision will change his life. What is your opinion? మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.